కాయ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సైజు ఉంది. ఒకటే సైజు కాయ కూడా వెయిట్ బాగుంది. ప్రకారం ఎకరానికి ఎంత వస్తుంది అనుకుంటారు? 10 క్వింటాల వరకు అయితే వస్తుంది అనేది 30 అయితే ఎకరానికి కంపల్సరీ. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం భద్రాచలం దగ్గర ఉన్నాం. ఇక్కడ కర్ణాటి శ్రీనివాసరావు గారు క్రీజా 1818 అనే విత్తనాన్ని సాగు చేశారు. ఇది ఎలా ఉందనేది రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, ఈ 1818 విత్తనం ఎలా అనిపిస్తుంది మీకు? 1818 అంటే అన్ని ఇంతకుముందు వేసిన విత్తనాల కంటే కొంచెం దగ్గర కాపు, కాయ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే సైజు, కాపు కూడా దగ్గర చిక్కన కాపు వచ్చింది. ఈ వైరస్ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? వైరస్ అంటే ఏం లేదు, జీరో వైరస్. వైరస్ టాలరెన్స్ ఇది అంటే మొత్తం బుష్ వెరైటీ. అవును, బుష్ వెరైటీ. ఎన్ని ఎకరాలు వేసారండి ఇది మీరు? ఇది అయితే మేము నారైతే 200 గ్రాములు పోసాం, కానీ ఒక ఎకరం వేసాం. శాంపుల్ ఒక ఎకరం వేసాం. బాగుంది, వేసినట్లు బాగుంది. ఇప్పుడు మీరు ఈ క్రీజా 1818 ఉంది కదా, ఇంత ముందు సాగు చేశారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం సాగు చేశారు. ఇప్పుడు మీ ఐడియా ప్రకారం ఎకరానికి ఎంత వస్తుంది అనుకుంటారు? అయితే ఎక్కువ 10 క్వింటాల వరకు అయితే వస్తుంది అనేది. 30 అయితే ఎకరానికి కంపల్సరీ. అంతకంటే ఎక్కువ మనం చెప్పినా కానీ అదే అది మన తర్వాత మనకు తెలియదు. రైతు ఒపీనియన్ బెటర్ అండి. ఇప్పుడు చాలా మంది ఏదో రకరకాలుగా చెప్తారు. 50 అదంతా అబద్ధం. 50 ముందు ఎక్కువ చెప్పుకుంటే అది పొద్దున ఇబ్బంది కదా. తక్కువ చెప్పి ఎక్కువ పడినా రైతుకు లాభం. అంతేగాని మనం అంత డబ్బాలు కొట్టి 10 క్వింటాలకు 30 క్వింటాలకు అయితే తగ్గేది అయితే కాదు. ఇప్పుడు మీ ఊళ్ళో మీరు ఒక్కలు వేసారా? ఇది చాలా మంది రైతులు వేసారా? నేను వేసాను, మా తమ్ముడు వేసాడు. మీ తమ్ముడు కూడా వేసారు? వాళ్ళవి కూడా సేమ్ ఇదే రకం? నేను టేగుబాక నారమ్మాను. నారు ఒక 2 ఎకరాలు వేసారు టేగుబాక. ఇంతకంటే బాగా కాసింది అంటున్నారు. టేగుబాకలో నారమ్మాను బాగుందంట. అంటే మీరు నారం ఇది ఎకరం పెట్టి మిగతా నార అమ్మేశారు? అమ్మేసాను, చూడలేదు కదా, కొత్త విత్తనం కదా అనేది. ఆ లెక్కలు అమ్మేశారు. 4 రకాలు వేసాము. 4 రకాలు. ఇది కొంచెం నారమ్మే మిగిలితే ఒక ఎకరం వేసాం. ఇప్పుడు దీనికి మీరు మామూలుగా ఇప్పుడు వైరస్ కు సంబంధించి, నల్లికి సంబంధించి పెస్టిసైడ్ స్ప్రే చేసి ఉంటారు కదా, రెస్పాండింగ్ ఎలా ఉందండి మొక్కది? రెస్పాండ్ పర్లేదు, మొత్తం ఏ మందు కొట్టినా రెస్పాండ్ బాగానే ఉంది. ఫస్ట్ నుంచి కూడా వైరస్ అని తక్కువ. ఇప్పుడు కొంచెం లాస్ట్ లో కాసిన తర్వాత అటాక్ అవుతుంది, కానీ కాసి సరిపోని కాసింది కాబట్టి కొద్దిగా స్లో అయింది తోట. అంటే నేల కూడా కొంచెం ఒడ్డంపు నేల వల్ల కొంచెం. ఇప్పుడు మీరు దీన్ని అచ్చి ఎంత అడలు పేసారండి? 32-20. 32-20 అంటే మొక్కకు మధ్యన 20, సాలుకు మధ్యన 32. సాల్ తోట వేసారా? సాల్ తోట. ఇప్పుడు మీ ఏరియాలో ఈ రైతులలో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. మీకు ఈ వెరైటీతో పోల్చుకుంటే మిగతా వెరైటీలు ఎలా అనిపిస్తున్నాయి? మిగతా వెరైటీలు అంటే ఇదైతే మిగతా వెరైటీల గురించి మనం మాట్లాడదానికంటే ఈ విత్తనం అయితే మనకు పర్లేదు. బెటర్ రైతులకి రికమెండ్ చేయొచ్చు. ఓకే అండి. చాలా మంది రైతులు వచ్చారు, చూశారు. చాలా మంది కూడా బుక్ చేస్తున్నారు. మా ఊర్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు క్రీజా 1818 లో మీకు నచ్చిన ముఖ్యమైన గుణాలు ఏమేమి చెప్తారు? ముఖ్యమైన గుణం అంటే చెట్టు పరుచుకొని వచ్చింది మంచిగా, కాపు కూడా దగ్గర కాపు, కాయ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సైజు ఉంది. కాయ కూడా వెయిట్ బాగుంది, కలర్ బాగుంది, వెయిట్ బాగుంది. వైరస్ విషయంలో వెయిట్ కానీ కలర్ కానీ బాగుంది. వైరస్ విషయంలో వైరస్ కూడా లేదు, హెవీ టాలరెన్స్. ఇప్పుడు మీకు నల్లి అటాక్ ప్రాబ్లం ఉంటది కదండి, మీకు ఈ మొక్కలు నల్లి తట్టుకునే విషయంలో ఏమన్నా ఇబ్బంది పెట్టినాయా? నల్లి విషయంలో అయితే ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇదే కంపెనీలో ఇంకొక వెరైటీ కూడా తేజ. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మన క్రీజా 1818 కాకుండా ఇదే కంపెనీలో వేరే ఇత్తనం కూడా సాగు చేసిన అన్నారు మీరు. అది రెడ్ జింగ్లు కూడా మీదేనా? అది ఇది మాదే. ఆ తోట ఇదే కంపెనీ కదా? రెడ్ జింగ్లు ఇదే కంపెనీగా? క్రీజా వాళ్ళదే నెంబర్ 1. మీరు ఇంకా ఆ మూలకు వచ్చి చూడలేదు అసలు. నేను ఇంకో దాన్ని కూడా వేద్దాం, దీంతో పాటు దాన్ని కూడా వేద్దాం అనుకుంటున్నాను ఎక్కువ. రెడ్ జింగ్లు క్రీజా 1818 ఈ రెండు కూడా బాగున్నాయి. ఇప్పుడు క్రీజాకును రెడ్ జింగ్లకి తేడా ఏం గమనించారు? రెడ్ జింగ్లు ఒరిజినల్ మైకోలోకి మార్కెట్ లో వెళ్తుంది. ఇదేమో కొంచెం కొద్దిగా మైకో మీద కొంచెం లావు కాయ, అంటే ఒక 1000 రూపాయలు తేడా ఉంటుంది, అంతకంటే పెద్ద తేడా ఏమి ఉండదు. ఒరిజినల్ మైకోలో పోతుంది. ఇదైతే 1000 రూపాయలు తేడా ఉంటుంది మార్కెట్ లో. 1818 ఎందుకంటే సంగ్రో టైప్ లో కొంచెం కొద్దిగా దాని మీద లావు ఉంది కాయ. ఇప్పుడు ఇది మనకి 2.5 ఫీట్ల హైట్ కంటే ఎక్కువ ఏం పెరగలేదు. అది ఎంత పెరుగుతుంది హైట్? అది మనిషి 6 అడుగుల దాకా పెరుగుతుంది. 5-6 అడుగులు పెరుగుతుంది. ఆ సైడ్ అద్దరెమ్మడి వెళ్ళి చూడండి ఒకసారి, అవతల పక్కకి వెళ్ళి ఇక్కడికి ఉంది.
అంటే రెడ్ జింగులు హైట్ వెరైటీ, ఒరిజినల్ మైకో తేజాలు. ఇదైతేనే బుష్ వెరైటీ. కాకపోతే 1000 రూపాయలు 500 అటు ఇటుగా పోయేది, కానీ ఇది హెవీ వైరస్ టాలరెన్స్ ఇది. ఓకే అండి, చాలా బాగుంది తోట. చాలా బాగుంది. మీరు మంచి విత్తనం సాగు చేశారు. విత్తనాలు సాగు చేయడంలో, రైతులు ఎంచుకోవడంలో మీరు ముందున్నారండి.